వెంకటేశాయ. మనము సికింద్రాబాద్లో ఉన్న తిరుమలగిరి ప్రాంతంలో స్వయంభుగా వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చామండి. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎంత పెద్ద ధర్మమైన కోరిక కోరుకున్నా నెరవేరాల్సిందే అండి. సో మీరు చూశారు కదా, ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ వచ్చి మీకు ఏ ధర్మమైన కోరికున్నా మొక్కండి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ గంగాదేవి మరియు కింద స్వామివారు మహాదేవుడు. సో ఇక్కడ వచ్చి ఒక రాగి చంపుతోటి నీళ్ళిపోయండి, సాక్షాత్తు మహాదేవుడి మీద వెళ్తాయండి. ఆ తర్వాత మనకు అక్కడ కోనేరులో ఉన్న కలిసిపోతాయి. సో ఇది అతి పురాతనమైన దేవాలయం అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఎంతో పెద్ద కొండ మీద వెలిసిన వెంకటేశ్వర స్వామివారు అండి స్వయంభూగా. మీ ఇక్కడ చూసి ఇక్కడ కోనేరు ఉంది. దీనిలో మనకి చేప పిల్లలు కానీ, పాములు కానీ, మరియు తాంబేలు కానీ ఉంటాయండి. జాగ్రత్తగా. తర్వాత అక్కడ మనకి నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కట్టారు. సో మొట్టమొదటి ఇక్కడ వచ్చినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దర్శించుకోండి. ఆ తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అక్కడ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. సో ఇది ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. కానీ మన దరిద్రం ఏంటంటే, ఇంత ప్రత్యేకమైన పవిత్రమైన దేవాలయానికి భక్తులు అనేది రావడం లేదండి. దాదాపు చాలామంది భక్తులు రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఫుల్ వీడియో అతి త్వరలో రేపే మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. గోవింద. ఓం నమో వెంకటేశాయ.